2011లో యెరూషలేము వెళ్ళాం. యేసన్న గారు ఒక చోట కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే నేను భయపడితే అన్న పక్కన నిలబడ్డాను. ఫోటోలకు జేబులు చేయబెడతాం, ఏదో పోజులు ఇస్తాం. కానీ పక్కన దేవురు దైవజనుడు, ఆయన మమ్మల్ని సొంత కొడుకులాగా చూస్తున్నా. మేము ఎలా ఉంటున్నాం ఇప్పుడు? తండ్రి కొడుకుని కొడుకులాగా చూసినా కొడుకు భయము భక్తితో ఉండాలి తండ్రి దగ్గర. ఫోటో దిగుతున్నప్పుడు ఇటు చేతులు కట్టుకొని ఇట్లా నిలబడ్డాను. అన్నంటే ఇటు చూసి, రే సరిగా నిలబడురా అన్నాడు. మళ్ళీ నా చేయి పట్టుకొని లాగి, కూర్చొని దిగు ఫోటో ఏం కాదులే అన్నాడు. పక్కన కూర్చోబెట్టి భుజం వేసి వేసాడు. ఆయన తండ్రిగా చూస్తున్నా నేను ఆయన్ని స్వతంత్రంగా చెప్పు అని అన్న భుజం వేసి వేయొచ్చా? ఏకూడదు. కొడుకు కుమార్తెలాగా ఆయన చూస్తున్నా మనం ఎలా బ్రతకాలంటే ఆయన దగ్గర, ఆయన దేవుడు, మన మనుషులు. బానిస యజమాని దగ్గర ఎంత భయముతో ఉంటాడు, ఎంత వణుకుతో ఉంటాడు, ఎంత జాగ్రత్తగా ఉంటాడు, ఎంత అణుకోతో ఉంటాడు, ఎంత అణిగిమెనిగి ఉంటాడు, ఎంత తగ్గించుకుంటాడు, ఎంతగా గణపరుస్తాడు యజమానిని. ఒక బానిస యజమాని దగ్గర ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలక్కడ మనం భూమి మీద. ఈ భూలోకంలో ఉన్నంత కాలము బానిసలాగా బ్రతికితే యజమానుడైన దేవుని దగ్గర 7వ సంవత్సరము విశ్రాంతి, స్వాతంత్రం వస్తుంది మనకి. స్వాతంత్రం అనగా ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆడ స్వాతంత్రం ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటావు అని అర్థం. పరిపూర్ణమైన స్థితికి ఎదిగిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఆమె చెప్పండి అందరూ ఆమెన్. హల్లెలూయా.